ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైనది బాలిక? ఆ అమ్మాయిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది గుప్తా గారు. ఆ బాధ నేను తీర్చలేను. కానీ కానీ ఏమిటో చెప్పుము బాలిక. నేను ఇవాళ ఎవరి శరీరంలోకి వెళ్ళనని మాటిచ్చాక మీరు నాకు ఒక మాట ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు అడగొచ్చా నేను? ఆ మాట ఏమిటో ముందు అడుగుము. అది సాధ్యమో అసాధ్యమో తదుపరి చెప్పెదము. లేదు గుప్తా గారు, నేనేం అడిగినా అది మీ వల్ల కాదనే అంటారు. ముందు మీరు మాట ఇవ్వండి. నీ విచటనే ఉండిపోయేదనని గాని, నీ పిల్ల పిచ్చుగులకు ప్రమాదము రాకూడదు అని గాని, ఇంకనూ నీవు అసలు నా గురించి నేనేమీ కోరుకోను. ఈ బాలిక గురించి కాదు అనినా, ఆ బాలిక దీపము ఆరవలదు, ఆ బాలిక నవ్వుతూ ఉండవలెను. ఇటువంటి చిన్న చిన్న కోరికలే కదా కోరును. అంతే కదా. అడుగుము. భూమి వాళ్ళ అమ్మని ఈరోజు భూలోకానికి రప్పించండి. గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు. ఏమిటి? స్వర్గమునందున్న ఆ బాలిక తల్లిని భూలోకమునకు తీసుకుని రావాలనా? అవును గుప్తా గారు. నా బాధ నేను ఎలాగో తీర్చుకోలేను. కనీసం భూమి బాధనైనా కొంచెం తగ్గించొచ్చని. వలదు బాలిక, ఇది అసంభవం, సృష్టికి విరుద్ధం, విధికి ఎదురు వెళ్ళరాదు. గుప్తా గారు మాటిచ్చారు. గుప్తా గారు, దేవుడి సన్నిధిలో ఉండి మాటిచ్చి దైవానుసంభూతులైన మీరు మాట తప్పుతారా? నీవనుకున్నది చేయలేవు బాలిక. ఆ బాలిక బాధను తీర్చవలనన్న నీవు చేయు ఈ ప్రయత్నము వలన స్వర్గమున ఉన్న ఆ బాలిక తల్లి కూడా బాధపడును. అలా ఏం అవ్వదు గుప్తా గారు. మీరు మీ మాట నిలబెట్టుకోండి, అది చాలు. అటులనే బాలిక, నా మాటను నేను నిలబెట్టుకొనుచున్నాను. నీవా బాలిక బాధను ఎటుల తీర్చెదవో నేను వీక్షించెదను. ధూంతత 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 ధూంతత. ఆమె ఆ బాలిక తల్లి. నేను భూమి మీదకి ఎలా వచ్చాను? నమస్తే అండి. నా పేరు అరుంధతి. నేను మీకు కనిపిస్తున్నానా? ఎలా? నేను చనిపోయాను కదండి. నేను చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. అలాంటిది నేను మళ్ళీ భూమి మీదకి ఎలా వచ్చాను? అయినా మీకెలా కనిపిస్తున్నాను? ఏటులానినా ఈ బాలిక కూడా నీవలే ఆత్మ గనుక. ఈయన చిత్ర విచిత్ర గుప్తులు గారు. ఈయనే
మిమ్మల్ని భూమి మీదకి రప్పించారు. ఎందుకు? నీ తీరని కోర్కెను తీర్చుటకు, నీ మనసున ఉన్న వ్యధను దూరము చేయుటకు. అంటే అంటే నా కూతుర్ని నాకు చూపిస్తారా? చూసారా గుప్తా గారు, ఇన్నేళ్లైనా ఆ తల్లి క్షణం కూడా ఆలోచించకుండా తన కూతురు గురించి అడిగింది. ఏవండి, అదిగోండి అక్కడ మీ కూతురుంది. ఎవరో ఏంటో ఎలా ఉంటుందో మీరే తెలుసుకోండి. నేను చేసింది తప్పు కాదని మీకిప్పుడు అర్థమవుతుంది గుప్తా గారు. చూడండి. నా కూతురు, తనే నా కూతురు. తనే నా కూతురు. నా కూతురు. తల్లి, తల్లి, నా బంగారు తల్లి. అయ్యో అమ్మా, తల్లి, అమ్మా, నేనమ్మా, నేను ఇక్కడున్నా. అమ్మ నాతో మాట్లాడు అమ్మా. గుప్తా గారు, చెప్పితిని కదా బాలిక, ఆ తల్లి బాధను తీర్చలేవు అని, ఆ తల్లి బాధను పెంచెదవు అని. నేను చెప్పినది ఇదియే. అమ్మా, అమ్మా, అయ్యో అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.